ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ దశ ముగిసింది. టోర్నీలో ఇంకా 4 జట్లే మిగిలాయి. ఫ్రాన్స్, స్పెయిన్ ముందుగానే సెమీస్ లో అడుగుపెట్టాయి. ఇప్పుడు సెమీస్ లోకి అర్జెంటీనా, ఇంగ్లాండ్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. స్విట్జర్లాండ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా అదరగొట్టింది. అంచనాలకు తగినట్టే దుమ్ము రేపింది. క్వార్టర్ ఫైనల్లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయకపోయినా అర్జెంటీనా తిరుగులేని విజయాన్ని అందుకుంది. 3-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ ను ఇంటి దారి పట్టించింది. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా మొదటి నుంచి దూకుడుగానే ఆడింది. 10వ నిమిషంలోనే అలెక్సిస్ మాక్ అలిస్టర్ గోల్ కొట్టాడు. అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. ఈ దశలో స్విట్జర్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఫస్ట్ హాఫ్ లో మరో గోల్ మాత్రం నమోదు కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో డాన్ ఎండోయే గోల్ సాధించాడు. స్కోర్ ను 1-1తో సమం చేశాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ కు ఎదురు దెబ్బ తగిలింది. రెడ్ కార్డు చూపించడంతో బ్రీల్ ఎంబోలో లేకుండానే స్విట్జర్లాండ్ ఆడాల్సి వచ్చింది. 10 మందితోనే పోరాడాల్సి వచ్చింది. అయినా స్విట్జర్లాండ్ దూకుడు చూపించింది. 90 నిమిషాలు ముగిసేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మ్యాచ్ అదనపు సమయంలో సీన్ మారిపోయింది. 112వ నిమిషంలో జూలియన్ ఆల్వరేజ్ గోల్ సాధించాడు. అర్జెంటీనాకు 2-1 ఆధిక్యాన్ని ఇచ్చాడు. 121వ నిమిషంలో లౌటరో మార్టినెజ్ గోల్ కొట్టాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 3-1కి పెరిగిపోయింది. మెస్సీ సేన సూపర్ విక్టరీని అందుకుంది. నార్వేతో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్ సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన పోరులో 2-1తో విక్టరీ కొట్టింది. సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి ఆరంభం నుంచి నార్వే దూకుడు చూపించింది. ఇంగ్లాండ్ పై ఆధిక్యం చెలాయించేందుకు ప్రయత్నించింది. 36వ నిమిషంలో ఆండ్రియాస్ షెల్డరప్ గోల్ కొట్టాడు. నార్వేకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ దశలో ఇంగ్లాండ్ గేర్లు మార్చేసింది. 47వ నిమిషంలో జుడే బెల్లింగ్హామ్ గోల్ సాధించాడు. స్కోర్ ను 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు గోల్స్ కొట్టలేకపోయాయి. అయితే మ్యాచ్ అదనపు సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెల్లింగ్హామ్ మళ్లీ గోల్ సాధించాడు. 93వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. దీంతో నార్వే ఇంటి దారి పట్టింది. సెమీస్ లోకి ఇంగ్లాండ్ ప్రవేశించింది. సెమీస్ లో అర్జెంటీనాతో తలపడబోతోంది.